ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ మద్యం మరణాలపై విచారణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కల్తీ మద్యం మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి, ఏంటి జంగారెడ్డిగూడెంలో ఈ కల్తీ మద్యం మరణాలకు సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. దానికి సంబంధించి విచారణ ఏ విధంగా జరగబోతోంది? స్వామి, జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి నెలలో గత ప్రభుత్వ హయాంలో నాసిరకం, అదేవిధంగా అడల్టెడ్ అంటే కల్తీ మద్యం తాగించి దాదాపు 20 మంది మరణాలకు, అమాయక గిరిజనుల మరణాలకు గత ప్రభుత్వం కారణమైంది. అయితే అప్పట్లో ఇదే విషయాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పదే అసెంబ్లీ వేదికగాను అదేవిధంగా బయట కూడా లేవనెత్తినప్పటికీ కూడా అప్పటి జగన్ సర్కార్ దాన్ని పట్టించుకోలేదు. అదే సమయంలో అసెంబ్లీలో కూడా అది సహజ మరణాలే అవన్నీ అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆ 20 మరణాలు కూడా పూర్తి అసహజ మరణాలని తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఇతర పక్షాలు కూడా పదే ఆరోపిస్తూ వచ్చాయి. అయితే ప్రభుత్వం మారిన తరువాత లిక్కర్ కుంభకోణానికి సంబంధించి భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సొంత జేబుల్లో గత ప్రభుత్వ పెద్దలు వేసుకున్నారని ఒకవైపు ఆ కుంభకోణానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. రోజుకు కొత్త అరెస్టు కూడా జరుగుతూ ఉన్న తరుణంలోనే ఈ కల్తీ మద్యం లేదా అడల్టెడ్ మద్యం సంబంధించి మరణాలు ఏవైతే గత ప్రభుత్వ హయాంలో సంభవించాయో వాటిలో ఉన్నటువంటి వాస్తవాలను అప్పటి ప్రభుత్వం తొక్కుపెట్టిందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా దీనిలో ఉన్నటువంటి నిజాలు తేల్చేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి మరి విచారణ చేయించేందుకు నేడు ఉత్తర్వులు సిఎస్ కె విజయానంద్ జారీ చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్సులో ప్రధానంగా ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిషోర్ను నేతృత్వం వహిస్తుంటారు. దీంట్లో సభ్యులుగా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, అదేవిధంగా మరొక సభ్యులుగా రంగరాయ వైద్య కళాశాల కాకినాడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావులను సభ్యులుగా వేశారు. వీరు ఈ మొత్తం కేసులో అప్పట్లో నమోదైనటువంటి కేసు వివరాలన్నింటినీ కూడా పరిశీలించడంతో పాటు ఆ తరువాత ఆసుపత్రి రిపోర్టులన్నీ పరిశీలించి ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులను ఫిక్స్ చేయాలని టాస్క్ ఫోర్స్కి బాధ్యతలు అప్పగించారు. దానిలో భాగంగానే ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఒకవైపు మద్యం కుంభకోణానికి సంబంధించి వాస్తవాలు వెలుగు తీస్తున్న కూటమి సర్కార్, మరోవైపు అప్పట్లో అమాయక గిరిజనుల ప్రాణాలను బలిగొన్న అప్పటి ప్రభుత్వ నిజరూపాన్ని బయటపెట్టేందుకు ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మద్యాన్ని, అంటే నాసిరకం మద్యాన్ని, అదేవిధంగా తమకు ఎక్కువగా కమిషన్ చెల్లించే వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన మద్యాన్నే సప్లై చేయడంతో దాదాపు 40,000కు పైగా వివిధ కారణాలతో మరణించారని కూడా వివిధ పార్టీలు ఆరోపించాయి. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ త్వరలో కొనసాగే అవకాశాలను, ప్రస్తుతానికి మాత్రం మద్యం కుంభకోణం, అదేవిధంగా ఈ నాసిరకం లేదా కల్తీ మద్యం తాగి అసహజంగా చనిపోయిన వారి వివరాలపై పూర్తి వాస్తవాలు వెలికితీసే కార్యక్రమాన్ని అయితే కూటమి సర్కార్ చేపట్టిందని చెప్పుకోవచ్చు. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా బహిర్గతం చేయడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.